హాయ్ అండి. మీకు గనక షుగర్ ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు కూడా తప్పకుండా చూడండి. సో ఇది మీకు యూస్ అవుతుంది. మామూలుగా మీరు మీల్కి మధ్యలో కావచ్చు, లేదంటే ఆకలేసినప్పుడు కావచ్చు, మామూలుగా ఫ్రూట్స్ తింటూ ఉంటారు అప్పుడప్పుడు రోజులో. కాకపోతే అన్ని ఫ్రూట్స్ కూడా మీ షుగర్ లెవెల్స్ని అలాగే ఉంచడంలో ఉపయోగపడవు. కొన్ని ఫ్రూట్స్ తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పెరుగుతాయి. అవేంటనే చూసినట్లయితే మొట్టమొదటి బనానా. అరటిపండుకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీరు తిన్న వెంటనే ఇది డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్గా మారి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటువంటి ఇమీడియట్గా స్పైక్ అవుతాయి. రెండో చూసినట్లయితే గ్రేప్స్. ద్రాక్ష పండ్లకు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకున్నట్లయితే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే మీరు బనానా అయితే ఒకటి తీసుకుంటారు, గ్రేప్స్ అలా కాదు, మామూలుగానే మనం తినడం స్టార్ట్ చేస్తే ఎక్కువగానే తీసుకుంటాం. దీని ద్వారా పోర్షన్ సైజ్ కూడా పెరిగి ఆటోమేటిక్గా అనుకున్న దానికంటే ఎక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటువంటివి మీ బ్లడ్లో రిలీజ్ అవుతాయి. ఇంకా మూడో చూసినట్లయితే మ్యాంగో. మనందరికి కూడా మామిడి పండ్లు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మామిడి పండ్లు ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ మీకు కనుక ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాంగో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు మ్యాంగో తింటున్నప్పుడు మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అంతేగాని మామిడి పండ్లు బాగా ఇష్టం కదనేసి ఎక్కువగా తినేసినట్లయితే కూడా మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాకపోతే మీరు ఒకవేళ తక్కువ తింటున్నప్పటికీ మ్యాంగోస్ని తొక్కతో పాటు తినడానికి ప్రయత్నించండి. ఈ మ్యాంగో యొక్క తొక్కలో ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ షుగర్ లెవెల్స్ అనేటువంటివి అంత వేగంగా స్పైక్ అవ్వకుండా ఇది కొంచెం స్లో రిలీజ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటుంది. ఈ మూడు ఫ్రూట్స్ కూడా మీ యొక్క డైలీ లైఫ్లో కొంచెం మోడరేట్గా తీసుకోమనేసి చెప్తున్నాను. అంతేగాని వీటిని కంప్లీట్గా మానేయాలి, బ్యాన్ చేసేయాలి, లేదంటే మీ లిస్టులోంచి తీసేయాలనేసి కాదు. మీరు రెగ్యులర్గా కనుక వీటిని తీసుకుంటూ ఉన్నట్లయితే తగ్గించుకోండి అనేసి మాత్రం చెప్తున్నాను. ఎస్పెషల్లీ మనం సౌత్ ఇండియా చూసినట్లయితే మనం లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత బనానా తింటూ ఉంటాం డైజెషన్ కోసం అనేసి ఇలాగా. సో ఇలాగా మీరు ఎక్కువగా తింటున్నట్లయితే తగ్గించుకోవాలి.